నమస్తే అండి. నా పేరు డాక్టర్ అగ్నివేష్ అండి, వెటనరీ ఆఫీసర్ అంబర్పేట్ సర్కిల్, సికింద్రాబాద్ జోన్ అండి. ఇవాళ 1 అవర్ బ్యాక్ అండి సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కంప్లైంట్ వస్తే వాళ్ళు వచ్చి ఏదో చికెన్ షాప్ మీద రైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది స్మాల్ చికెన్ అమ్ముతున్నారు, ఖరాబ్ అయిన చికెన్ అమ్ముతున్నారని వాళ్ళకి కంప్లైంట్ రావడం జరిగింది. వాళ్ళు వచ్చి రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేశాక మా జిహెచ్ఎంసీ ఆఫీసర్ సికింద్రాబాద్ వెటనరీ సెక్షన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మా వెటనరీ టీమ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అందరం ఇక్కడ వచ్చి చూసామండి. లోపలికి వచ్చినప్పుడు కొంచెం ఏమంటారు వాళ్ళ అన్హైజీనిక్ కండిషన్స్లో మీట్ అనేది చికెన్ అనేది ఉంది. వీళ్ళకి వివలా ఫీడ్స్ అని కంపెనీలు వచ్చి వీళ్ళకి చికెన్ పార్ట్స్, తర్వాత బ్రెస్ట్ ఏమంటారు కర్రీ కట్ వేస్టేజ్ పార్ట్స్ ఇవన్నీ వీళ్ళకి సప్లై చేస్తున్నారని వాళ్ళ దగ్గర బిల్ అయితే ఉంది. లోపల వెళ్ళినప్పుడు మాత్రం ఫ్రీజర్ చికెన్ అనేది ఫ్రీజింగ్ కండిషన్స్లో ఉండాలి. ఫ్రీజర్ కండిషన్స్ సరిగ్గా లేవు. మేము దాని మీద షాప్ కూడా ట్రేడ్ లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయ్యి ఉన్నది. అది కూడా చెక్ చేశాము. చట్టపరంగా మున్సిపల్ కోర్టు సెక్షన్స్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. అలాగే ఇక్కడ వీళ్ళ దగ్గర డ్యామేజ్డ్ చికెన్ ఏదైతే స్పాయిల్ చికెన్ ఉందో దాని అంతా మేము డిస్పోజ్ చేస్తామండి. సార్ ఎన్ని రోజులు నిల్వ ఉన్నది అది జరుగుతున్నదని మాకు నోటీస్ లేదని నోటీస్ వచ్చింది. లైసెన్స్ జనవరిలో ఎక్స్పైర్ అయిందండి. మేము లేని వాళ్ళకి ఇంటికి నోటీస్ కూడా ఇస్తాము ఎక్స్పైర్ అయిందని. ఏమంటారు అన్ని షాప్స్ కూడా నోటీస్ ఇస్తాం. రెన్యువల్ చేసుకోకుంటే వాళ్ళకి ఫైన్ వేస్తుందండి. ట్రేడ్ ద్వారా ఫైన్ వచ్చినప్పుడు కంపల్సరీ ఏదైనా ట్రేడ్ లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయితే వాళ్ళకి చట్టపరంగా ఫైన్ వేస్తాము. అలాగే మున్సిపల్ సెక్షన్స్ ప్రకారం కోర్టుకు కూడా క్వాంటిటీ 200 kgs చికెన్ అనేది వితౌట్ పర్మిషన్ ట్రేడింగ్ చేస్తున్నట్టు తీసుకొచ్చేసి పెట్టుకునేమో చికెన్ బిల్లా పెట్టిన దాని క్రమం ఇదంతా చేయకూడదు. అన్సెట్ కండిషన్